హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ రమేష్ని. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఏంటి అంటే సూర్యుడు. సూర్యుడు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి, మీకు తెలియదే ఉంది. సోలార్ అండి. ఈ సోలార్ అనేది బెనిఫిట్టా కాదా అనేది నేను చెప్తున్నానండి. ఎందుకంటే కొంతమంది అపోహపడుతున్నారు. దేనికి అంటే సోలార్ బిగించుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి. నువ్వు ఆల్రెడీ కరెంట్ నెల నెలా కడుతున్నావు ఆల్రెడీ ఈఎంఐ రూపంలో వాడినంత మాత్రాన. అదేదో ఫ్రీగా మనం ఒక్కసారి పెట్టుబడి పెట్టుకుంటే లైఫ్ టైం 25 ఇయర్స్ వరకు వారంటీ ఇస్తున్నాడు, గ్యారంటీ ఇస్తున్నాడు. సో దానివల్ల నష్టమేముంది? ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎంత వాడుకున్నా అది నీ ఇష్టం కదా. సో నేను ఏమంటానంటే సోలార్ పెట్టించుకోండి. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పెట్టించాను కాబట్టి, నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. సరే, దాని గురించి చెప్తే చూడండి. ఇది నా సోలార్ ప్యానెల్ సెట్. ఇది వచ్చేప్పటికి 3 కిలోవాట్. అంటే నాకు ఒక్కొక్క ప్యానెల్ వచ్చేప్పటికి 550 వచ్చింది. ఈ విడ్త్ వచ్చేపాటికి 30 వస్తుంది, 30 చేంజ్ వస్తుంది. ఈ వెడల్పు వచ్చేపాటికి నాకు 8.5 వచ్చిందండి. అయితే దీని లెగ్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చాడు. నాది ఇంటి పైన నేను బిగించడానికి అని చెప్పేసి నేను చాలా హైట్ పెట్టించుకున్నాను. ఎందుకంటే నేను తిరగాలన్నా అటు ఇటు తిరగడానికి గ్యాప్ ఉండాలి కాబట్టి నేను ఒక హైట్ 8 ఫీట్ హైట్ పెట్టించుకున్నానండి. ఓకే, దీని ఫీచర్స్ చూస్తే నేను బిగించి 5 months అవుతుంది కాబట్టి నాకు చాలా బాగుంది. బాగలేదు నేను, కాకపోతే పెట్టుబడి అనేది ఒకసారి అవుతుంది. ఎట్లా అంటే గవర్నమెంట్ అనేది 220 అనేది సోలార్ 3 కిలోవాట్కి బయట ఛార్జ్ చేస్తున్నారు. ఒక కంపెనీ ఒక్కొక్క డిఫరెంట్ ఆఫ్ రేట్ ఉంటుంది. అయితే ఇక్కడ నాకు వచ్చేపాటికి మంత్లీ వచ్చేపాటికి ఒక 2000 నుంచి 2500 కరెంట్ బిల్ వచ్చేది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అనేది 300 వస్తుంది. అది కూడా ఛార్జెస్ అనేది వస్తుంది అంటే తప్పితే మిగతా ఏం లేదు. అయితే ఈ నెల మాత్రం అసలు పూర్తిగా పోయిందండి. నా గవర్నమెంట్ దగ్గర 112 రూపాయలు ఉందని చెప్పేసి బిల్లు చూపించాడు. అయితే ఈ సోలార్ అనేది పెట్టుకోవడం మంచిదా కాదా అంటే మంచిదే. నేను ఇంట్లో లేడీస్ అన్నది మీకు తెలిసిందే కదా. ఇంట్లో లైట్స్ వేసినా ఫ్యాన్ వేసినా 24 hours ఆన్ అవుతూనే ఉంటాయి, అవి ఆఫ్ కావు. ఇది కూడా భయపడేవాడిని కరెంట్ బిల్ కట్టాలని చెప్పేసి నేను చాలా లైట్స్ అన్ని చూసుకొని ఆపేసుకొని చెప్పేవాడిని. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఒకవేళ గంట వాడినా 2 గంటలు వాడినా మనకి ఇబ్బంది ఏముంది, మొత్తం సోలార్ మీద నడుస్తుంది కదా. అంటే సోలార్ అనేది ఎట్లాగా బిగించుకున్నారు అని చెప్పేసి అంటే ఒక వెండర్ని అప్రోచ్ అయితే మొత్తం ప్రాసెస్ అంతా అతనే చూసుకుంటాడు. ఓకే, ఈ వెండర్ వచ్చేపాటికి మొత్తం టోటల్ అమౌంట్గా తీసుకొని మనకి ప్రాసెస్ చేస్తాడు. ఈ ప్రాసెస్ చేసినప్పుడు మనకి ఫిట్టింగ్ చేసి దాని ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకి సబ్సిడీ అమౌంట్ పడుతుంది. ఈ సబ్సిడీ అమౌంట్ అనేది నాకు సోలార్ బిగించి ఒక 15 daysకి నాకు ఆల్మోస్ట్ 20 daysకి నాకు సబ్సిడీ అమౌంట్ అని పడింది. అంటే ఈ డివిజనల్ ఆఫీస్లో అప్లై చేసుకుని ఆన్లైన్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ మన అకౌంట్లో పడిపోతాయి. అయితే నేను మొత్తం క్యాష్ పెట్టి బిగించలేదండి, బ్యాంక్ లోన్ తీసుకున్నాను. అయితే ఈ బ్యాంక్ లోన్ అనేది గవర్నమెంటే, ఏ బ్యాంక్ అయినా కానీ సివిల్ స్కోర్ పర్సనల్ లోన్ కింద బ్యాంక్ మేనేజర్ దీని గురించి మనకి అప్రూవల్ చేస్తారండి. అయితే దీనికి మొన్నదాకా సిబిల్ స్కోర్ అని అన్నారు, కానీ సిబిల్ స్కోర్ కూడా అవసరం లేదు, ఎవరికైనా ఇస్తారండి బ్యాంక్ లోన్ అనేది. అయితే దీని గురించి నేను చెప్పాలి అంటే ఓకే, నాకు చాలా యూస్ఫుల్ అండి. నాకు వచ్చేపాటికి నేను వచ్చేపాటికి బ్యాంక్ ఈఎంఐ వచ్చేపాటికి ఒక 2000 దాకా పే చేస్తున్నాను. ఇప్పుడు కరెంటు ఛార్జెస్ పెరిగినా కానీ పెరగకపోయినా కానీ నాకు ప్రాబ్లం లేదు. ఒకవేళ పెరిగినాయి అనుకోండి అట్లయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు 2,000 వచ్చే రేపు పొద్దున్న 2,500 వస్తుంది, 3,000 వస్తుంది. ఆ లెక్కన వేసుకుంటే నేను 2,000 ఈఎంఐ కట్టుకుంటూ పోతుంటే అంటే ఒక్కసారిగా అమౌంట్ మొత్తం కడితే అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారిగా అమౌంట్ కట్టాల్సిన పని ఏముంది? ₹10 వడ్డీ. ఇప్పుడు బయట రూపాయి వడ్డీగా డబ్బులు దొరకట్లేదండి, ₹10 వడ్డీ దొరుకుతున్నాయి, గవర్నమెంట్ వాడు ఇస్తున్నారు, నష్టమే ఉంది. నేను ఏమంటానంటే సోలార్ బిగించుకోండి, మంచిదే. అయితే దీని యొక్క ఫీచర్స్ చూస్తే చూడండి, నేను వచ్చేపాటికి చూపిస్తాను. చూడండి, పిల్లర్స్ అనేది చాలా స్టాండర్డ్గా ఇచ్చాడండి. చాలా మందం ఇచ్చాడు రాడ్లు కూడా. అయితే నేను వీళ్ళకి పెట్టుబడి చేసిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే పిల్లర్స్ పైన స్లాబ్ మీద పెట్టుకుంటాం కాబట్టి ఈ స్లాబ్ మీద పిల్లర్స్ ఉండటానికి కోసం చెప్పేసి పిల్లర్స్ లేపుకోమన్నారండి. నేనైతే చాలా
ఒక 4 అడుగుల ఎత్తులో పిల్లర్స్ లేపుకున్నాను నేను. ఓకేనా? చూసారు కదా! 4 ఫీట్ ఓకే. సారీ 2 ఫీట్. 2 ఫీట్‌లో పిల్లర్స్ లేపుకున్నాను నేను. ఈ 2 పీస్‌లో మనం స్టాండర్డ్‌గా ఇంగ మనం ఎంత గాలొచ్చినా గాని, ఎంత వర్షం పడ్డా గాని ఏం కాదు. అదే దీని మీద మనం కొంతమంది ఏందంటే కొంతమంది బట్టలు ఆరేసుకోవచ్చు లేదని అంటున్నారు. ఏముండదండి. ఈ చాలా ప్రశాంతంగా వర్షం పడ్డా గాని, ఎండొచ్చినా చల్లగా ఉంటుందండి. అయితే మనం నిలబడ్డా ఏం కాదు. ఓకేనా? చూడండి నా వెయిట్ కూడా మోస్తది. ఒక ఇంచుమించు ఒక 80 కేజీస్ వరకైనా, ఒక 100 కేజీస్ అయినా ఇబ్బంది లేదు. చాలా గట్టిగా ఉంటుంది ఫ్రేమింగ్ కూడా. చూసారు కదా! అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే నాకు బెనిఫిట్ అయింది కాబట్టి అందరూ ఉపయోగించుకుంటారని చెప్పేసి మీకోసం చెప్తున్నానండి. సోలార్ మంచిదే. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అందరూ బిగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ రమేష్.